హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి గురువారందండి. ఇంకా ఈ రోజుతో కార్తీక మాసం అయితే అయిపోతుంది కదా! 365 ఒత్తులు అయితే వెలిగించేస్తున్నామండి. రేపొచ్చేసి ఇంకా ద్వాదశి స్నానం అయితే చేస్తామండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజునైతే వదిలేసేవాళ్ళం వైకుంఠొత్తులు. ఇంకా లాస్ట్ రోజున ఎప్పుడూ వదలలేదు. ఇంక ఈ సంవత్సరమే ఇంకా అసలు కుదరలేదండి. కార్తీక పౌర్ణమి రోజున వదులుదామన్నా కుదరలేదు. కొంచెం ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా హెల్త్ బాగోక ఇంకా ఆ రోజునైతే వెలిగించలేదు. ఇప్పుడైతే చెల్లి కూడా రావడానికైతే కుదరలేదండి. ఇంకా చెల్లిది కూడా అమ్మే వదిలేసింది. ఇంకా అందరూ కూడా వైకుంఠొత్తులు ముందే వదిలేశారు కొంతమంది. కొంతమందయితే ఇప్పుడు వదులుతున్నారు. ఇంకా మా చిన్నమ్మ కూడా ఇప్పుడే వదులుతుందండి. పచ్చి చలిమిడి అలాగే వడపప్పు అయితే చేసి ప్రసాదం కింద పెట్టి వైకుంఠొత్తులు అయితే వదులుతున్నాము. ఇంకా కొబ్బరి చిప్పల్లో అయితే వదులుతామండి. అవి అయితేనే బాగా వెళ్తాయి. ఇంకా డిప్పల్లో అయితే అసలు సరిగ్గా వెళ్ళవని బరువు కదండి గమ్మున దిగిపోతాయి. అందుకే కొబ్బరి చిప్పల్లోనే వదులుతాము. ఇంకా అమ్మ వచ్చేసి అమ్మదిని నాన్నదిని చెల్లిది వదిలేసింది. నేను వచ్చేసి ఇంకా మా ఆయనది నాది మా అమ్మాయిది మా అత్తయ్య గారిది నలుగురిది కూడా వదులుతున్నాను. ఇంకా దీపం వదిలినప్పుడైతే వాళ్ళ పేరు గోత్రం చెప్పి దీపం అయితే నీటిలో వదులుతున్నాను. ఇంకా 365 రోజులు వెలిగించినట్టే కదండి. ఇంకా గుళ్ళో కూడా వెలిగిస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. ఇంకా గోదట్లో కూడా వదులుతాము నీటిల్లోని. ఇంకా తెప్పల మీద అయితే నెల 31 ఒత్తు కూడా వదులుతున్నామండి. ఇంకా నెల అంతా చేసినట్టు. ఇంకా ఆ ఒత్తు కూడా చేసేసి ఇంకా మా ఆయన గారికి నాకు మా అమ్మాయికి కూడా ఒత్తులైతే వదులుతున్నాను నీటిలో. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇంకా 4 గంటలకైతే లెగిసి వెళ్ళాం కదండి. కల్లాపు అయితే వేసేసి వెళ్ళాము. ఇంకా పొద్దున్నే ముగ్గు పెడదాము ఇంక లేట్ అయిపోతుంది కదా అని ఇంకా పూజ అయితే చేసేసుకుని వచ్చిన వెంటనే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా రేపు కూడా స్నానానికి అయితే వెళ్తాము. ఇంకా అప్పుడైతే పోలమ్మ తల్లి కథ ఉంటుంది కదండి. ఆ కథ అయితే కాలకాడైతే చెప్పుకుంటాము. అదంతా కూడా వీడియో తీశాను. అదంతా కూడా నేనైతే వీడియో పెడతానండి. పోలమ్మని సాగనంపడం అదంతా కూడా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా! అలాగే హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుందండి. తెలియని వాళ్ళకి నా వీడియో రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి అలాగే హైప్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసి ఇంకా గది అయితే క్లీన్ చేస్తున్నానండి. కడిగేస్తున్నాను శుభ్రంగా. అవన్నీ కూడా నిన్నే కడిగేసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి పొద్దున్నే కడుగుదామని అని వదిలేసాము. ఇంకా ఇప్పుడైతే కడిగేస్తున్నాను. కడిగేసి ఇంకా పూజ అయితే చేసేసుకుని గుళ్ళో కూడా చేసుకోవాలి. ఇంకా దేవుడి కాడికి ఇవన్నీ కూడా సదిరేస్తున్నాను. అసలు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు అస్సలు చలి లేదండి. ఇప్పుడు 4 రోజుల మధ్య నుంచి చాలా చలిగుంది కదా! ఇంకా చన్నీటిలో దిగినప్పుడు ఉందండి. అస్సలు ఎంత చలెట్టిందో తల మీద నుంచి నీళ్ళేసుకుంటుంటే ఒక ములుగు ములిగితే ఇంకెంత అయ్య బాబోయ్! ఏదోలాగా అనిపించింది. ఆ చలికి వణుకొచ్చేసింది ఇంకా. ఇంక అస్సలు తప్పలేదండి. ఇంకా 2 రోజులైతే ఇంక కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా మళ్ళీ సంవత్సరమే కదండి! సంవత్సరానికి ఒకసారైనా ఇలాగైనా చెయ్యాలి కదండి! ఇంకా కార్తీక మాసం అయితే అయిపోయింది. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని పొద్దున్నే ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతానండి. ఇంకా రోజు కూడా ఇంకా మంచిది అలవాటండి. ఇంకా హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. ఇంకా కనమది బాటిల్లో వేసేస్తున్నాను. దీంట్లో చాలా వేడిగా ఉంటుందండి. వేసినట్టే ఉంటున్నాయి. ఇంకా మా అమ్మాయికి నాకుని మా అమ్మాయి అయితే తాగట్లేదులేండి. నేనే ఇంకా తాగవలసి వస్తుంది. ఇంకా వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది. శీతాకాలం ఇంకా రంపులు అలాంటివి ఏమి ఎట్టకుండా ఉంటాయి. నేను ఇది ఇంకా అలవాటు చేసుకుంటున్నాను వేడి నీళ్ళు తాగుదామని. ఇంకా నీళ్ళైతే ఇలాగే వేసుకుని ఇంకా పౌడర్ అయితే తిందామని ఇంకా బాటిల్ అయితే ఇలా వేసేసుకున్నానండి. ఇంకా నేను ప్రతి రోజు కూడా ఒక స్పూన్ అయితే చెప్పాను కదండి ముందు వీడియోలో చూస్తూ ఉంటారు మీరు. ఈ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే తింటాను. చాలా మంచిదండి ఇది హెల్త్కి కూడా. ఒక స్పూన్ అయితే నోట్లో వేసేసుకున్నాను. ఇంకా ఒక్కోసారి అయితే తినాలని లేనన్నప్పుడు ఇంకా కొంచెం గోరువెచ్చని నీటిలో కలిపేసుకుని తాగేస్తాను. ఇలాగే తింటానులేండి. ఇలా తింటేనే మంచిది కొంచెం. అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. నేను అలాగే చేస్తున్నాను. ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. అంత తియ్యగా ఉండదు కాబట్టి కొంచెం అదోలాగా ఉంది. పళ్ళకంతా పట్టేసి అదన్నట్టు. ఇంకా తినేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తాను. తర్వాత ఒక గంటన్నర తర్వాత అవిసె గింజలతో చేసుకున్నాను కదండీ పౌడరు. అదైతే తింటాను.
ఇంకా కొంచెం వేడిగానే తాగుతానులేండి. ఇంక మరీ గోరెచ్చగా ఉన్నా అస్సలు తాగాలనిపించదు ఇంక నాకు. ఇంకా వాటర్ అయితే తాగేసి ఒక అరగంట తర్వాత అయితే బెల్లం రొట్టె అయితే వేసుకుంటున్నానండి. ఇంకా గోధుమ పిండి రొట్టు మేము బెల్లం రొట్టె అంటాం. చాలా ఇష్టం ఇంకా అందరికీని. ఇంకా రొట్టె అయితే తినేసి ఇంకా పొయ్యి అయితే అంటించేసాను. ఇంకా మా అమ్మాయి అయితే పక్కనే కూర్చుంది. ఈరోజు కూర వచ్చేసి క్యాప్సికమ్ అయితే వండుతున్నామండి. క్యాప్సికమ్ టమాటా వేసి వండుతున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వెయ్యట్లేదు. ఇంకా కార్తీక స్నానం అయితే చేసాం కదా, ఇంకా పొయ్యి ఎసరైతే పెట్టాను. ఇంకా బియ్యం అంతా కూడా చెరిగేసి కడిగేస్తాను. ఇంకా పక్కనే బాదం కాయలు అయితే పడిపోనియండి, చిలకలు పట్టుకొచ్చి పడేస్తున్నాయి అన్నమాట. అక్కడే ఉన్నాయి ఒకటిలోని. ఇంకా అవన్నీ కూడా పట్టుకొచ్చి మా అమ్మాయికి అయితే కొట్టిస్తున్నాను. చిన్నప్పుడు ఎన్ని కాయలు తినేవాళ్ళము, ఇలాంటి కాయలే. ఇంకా అవతల దరిన మొన్న నాగుల చవితికి వెళ్ళాం కదండి మార్కెట్ యార్డ్లోకి, అక్కడికి వెళ్ళేవాళ్ళం. చాలా కాయలు ఉంటాయి, ఇంకా బోల్డ్ కాయలు. ఇంకా ప్రతి ఆదివారం కూడా వెళ్ళి తెచ్చేసుకుని ఇలా కొట్టుకునేదే తినేసేవాళ్ళం. మా అమ్మాయి వాళ్ళ డాడీ పంపితే బాదం పప్పులు తింటలేదు, కానీ ఇవి అయితే బాగున్నాయి అంట. దీంట్లో తింటుంది, బాగున్నాయి అంటే సూపర్ అమ్మ అంటుంది. ఇవన్నీ కూడా కొట్టాను. అవి ఏం కొట్టినా కూడా సరిగ్గా రావట్లేదు, మామూలుగా బాదం పప్పులా రావట్లేదు, ముక్కల కింద ఇరిగిపోతున్నాయి. ఇదైతే బాగుందంట, అదైతే అస్సలు తినలేదండి బాదం పప్పులు అయితేని. ఇంక ఇలాగే కొట్టిస్తున్నాను. నేనైతే చాలా తిన్నాను కాబట్టి మా అమ్మాయికి అయితే తినిపిస్తున్నాను ఇప్పుడైతేని. అన్నీ కూడా చెదగొట్టేసి ఇలాగైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎండొచ్చేలోపే వండేయాలండి. ఇంకా కొంచెంసేపటికైతే చాలా ఎండొచ్చేస్తుంది. ఇంకా అన్నం వండేసి ఇంకా కూర పొయ్యి మీద వేసేయాలి. ఇంకా పొయ్యి అయితే చాలా పొగొచ్చేస్తుంది. కూర్చో, అది ఏంటి అలా కూర్చో. అయ్యో బియ్యం ఎందుకు వద్దామా? పాడేసేస్తామమ్మా. ఎక్కువ క్యాప్సికం కొత్తానే కూర్చో క్యాప్సికం కొత్త. నీకేంటి కడగాలి, బియ్యం కడుగుతాను. అడిట్టు అడ్లేదు. నువ్వు కడగొద్దులే కానీ నువ్వు కడిగేస్తావా? కడిగేస్తున్నావా? ఇంకా మా అమ్మాయి నేను ఏం చేస్తే అది చేస్తుందంట. ఇంకా బియ్యం కడుగుతున్నానా, ఇంకా కడిగేస్తుందంట బియ్యము. ఇంకా మా అమ్మాయికి ఇప్పటి నుంచి ఎన్ని పనులు చేస్తున్నాయో. ఇంకా బియ్యం కడిగేసి వేసేసానండి. ఇంకా క్యాప్సికమ్ అయితే కోసేస్తాను. ఇంకా మా అమ్మాయి అల్లరైతే ఇంకా నేను కూర్చుంటానంటది పొయ్యి కాడ, నేను మాట్లాడతానంటది. ఇంకా నేనైతే బియ్యం కడుగుతున్నాను కదండి, ఇంకా మా అమ్మాయి కూడా కడుగుతుందంట, నీళ్ళు వేయమంటుంది. ఇంకా ఇప్పటి నుంచి ఎన్ని పనులు చేస్తున్నాయో మా అమ్మాయికి. ఇంకా బియ్యం కడిగేసి ఇంకా ఎసరు కాకపోతే ఇంకా ఎసట్లో అయితే బియ్యం వేసేసాను. ఇంకా అంతలోకి క్యాప్సికమ్ అయితే కోసేస్తాను. ఎప్పుడు కూడా ఆనియన్స్ వేయకుండా వండలేదండి. క్యాప్సికమ్ ఎలా ఉంటుందో చూడాలి, బాగుంటుందిలేండి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం మార్చేస్తున్నాను. ఇంకా పొయ్యి మీద కూర వేసేసామనుకోండి మండుతుంది. అస్సలు 10-11 ఎండొచ్చేస్తుంది. ఇంకా పొయ్యి కాడ వండడానికే అదోలా ఉందండి. ఇంకా కొంచెంసేపు ఎండొచ్చేసింది. ఇంకా తర్వాత నేనైతే వండలేదు. ఇంకా చూడండి ఎంత ఎండొచ్చేసిందో ఇంకొంచెంసేపటికే. ఇంకా పొయ్యి మీద వేసి మంటాడుతున్నానండి. ఒకసారికి ఏదోలా అనిపించింది, తలపోటు వచ్చేసినట్టు అనిపించింది. ఇంకేసేసి మా అమ్మకైతే ఇచ్చేసాను. ఇంకా తర్వాత వీడియో కూడా ఏమీ తీయలేదు. ఇంకా ముందుగా ఆయిల్ వేసేసి ఇంకా ఇవి అయితే వేసేస్తున్నానండి. తర్వాత ఇంక టమాటాలు కూడా వేసేసాను కొంచెం బాగా మగ్గాక.
చాలా ఎండకుంటుందండి. ఒక్కోసారి ఏదోలా అనిపిస్తుంది గానీ, ఒక్కోసారి బానే అనిపిస్తుంది. పొయ్యి కాడ వెచ్చగా బావుందనిపిస్తుంది. కానీ ఒక్కోసారి గానీ తలపోటొచ్చేస్తుందండి. నాకు అలాగే వచ్చేసింది ఇప్పుడు తలపోటు. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అప్పుడు 10 కూడా అవ్వలేదండి. 10 అవుతుంది టైము. ఇంకా ఎండొచ్చేస్తుందని గమ్మున వంట చేసేసుకుంటున్నాము. అయినా కూడా ఎండైతే వచ్చేసింది. ఇంకా కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఒకసారైతే బాగా కలిపేసుకొని ఇంకా మూతైతే పెట్టేస్తున్నానండి. ఇంకా నేనైతే కొంచెం ఏదోలా అనిపించిందని పడుకున్నాను. ఇంకా అమ్మ అయితే టమాటాలు వండేసేసి ఇంకా కూరైతే వండేసిందండి. ఇంకా పడుకొని ఒక గంట తర్వాత అయితే లెగిసాను. కొంచెం ఏదోలా అనిపించిందండి. ఇంకా తర్వాత లెగిసి ఇంకా అన్నం తినేసాను. ఇంకా అన్నం తినేసి మా అమ్మాయి బట్టలైతే నానబెట్టాను. ఇంకా కొంచెంసేపటికైతే ఇంగోండి బట్టలైతే గుంజుతున్నాను. ఆ ఎండకి అదోలా అనిపించిందండి. ఇప్పుడొచ్చేసి టైము 3:30 అవుతుంది ఇంకా. ఇంకా బట్టలు నానబెట్టేసి ఇంకా సీరియల్ దగ్గరైతే కూర్చున్నాము. ఇంకా సీరియల్ అయిపోయాక బట్టలైతే గుంజుతాను. ఇంకా నానిపోతాయి కదండీ! ఇంక అందుకే ముందు నానబెట్టేసాను. నేనసల మధ్యాహ్నం గానీ, పొద్దున గానీ అస్సలు పడుకోనండి. ఇంకా నైటే పడుకుంటాను. అసల ఏదోలా అనిపిచ్చింది. ఇంక నాకే నిద్రొచ్చేసినట్టు, తలపోటొచ్చేసినట్టు అనిపిచ్చింది. అందుకే ఎళ్లి పడుకున్నానింకా. ఎప్పుడు కూడా పడుకోను. పడుకున్నామనుకోండి ఇంకా నైట్ అస్సలు నిద్ర రాదు. ఇంక అలా చూడవలసొస్తది. అందుకే కూడా నిద్రొచ్చినా కూడా ఒకసారైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఎక్కువ పడుకోను. ఒకేళ వచ్చినా ఫేస్ వాష్ చేసేసుకుంటాను. అలా పడుకోవడం కూడా మంచిది కాదు మధ్యాహ్నాలింకా. ఇంకా బట్టలైతే గుంజేసేసి ఇంకా ఆ టైంలో ఏదో పని చేసుకున్నామనుకోండి ఇంక నిద్ర కూడా రాదు నాకు. ఇంకా అందుకే ఏదో ఖాళీగా కూర్చోక ఇంకేదో పని చేసుకుంటా మిషన్ కుట్టడం అలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంకా బట్టలైతే గుంజేసి ఇంకా ఆరబెట్టేస్తున్నాను. ఇంకెన్ని బట్టలు తెత్తదో మా అమ్మాయి రోజుకి 4, 5 జతలు తెస్తుంది ఈ మధ్యన. ఇంకా రోజు రోజు గుంజాల్సొస్తుంది. అప్పుడైతే ఇంకో రోజు విడిచి రోజు ఇంకా కాళ్ళకాడికైతే పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. ఇంకెన్ని బట్టలు తీత్తున్నానంటే ఇంక చాలా బట్టలవునియి ఇంకా. ఇంకా బట్టలన్నీ కూడా ఇలా ఎండేసేస్తున్నాను. ఇంకా మన వీడియోస్‌కైతే ఎడ్బిడింగులు కూడా వస్తున్నాయండి. ప్లీజ్ ఎడ్బిడింగులు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ప్లీజ్ కొంతమందే చూస్తున్నారు. కొంతమందైతే ఫుల్లుగా చూస్తున్నారో లేదో. మీకు ఎన్ని ఎడ్బిడింగులొస్తే అన్ని ఎడ్బిడింగులు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అట్ల వల్లే నేను కొంచెం పైకి వెళ్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో చూసినోళ్ళందరూ కూడా ఎడ్బిడింగులు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బట్టలన్నీ కూడా గుంజేసాను. గుంజేసి ఇంక వాకిలంతా కూడా తుడిసేస్తున్నాను. ఇంక చెత్త అంటే సరువు చెత్త ఎక్కువ ఉంటుందండి మా ఇంటి పక్కనే. అదొచ్చేసి మా వాకిట్లోనే పడతదింకా. ఆ చెత్త అంతా కూడా ఉంది. ఎక్కువ ప్రతిరోజు ఇంత చెత్త పడతదింకా. చూడలేకపోతాం ఇంక మేమెప్పుడు కూడాని. ప్రతిరోజు పొద్దున్న తుడిసినా కూడా సందాలకి ఇంత చెత్త వచ్చేస్తది. ఇంక అంతేలేండి. చెత్త ఎంతున్నా తుడుచుకోవాల్సిందే కదా! ఇంకా మొత్తం వాకిలంతా కూడా తుడిసేసి ఇంకా గదులన్నీ కూడా తుడుచుకొచ్చేసాను. తుడుచుకొచ్చేసి వాకిలి కూడా తుడిసేస్తున్నాను. ఇంకా తర్వాత రేపొద్దున్న ద్వాదశి స్నానానికైతే వెళ్తాం కదండీ! ఇంకా దానికోసమైతే తెప్పలైతే ఇంకా అరటి చెట్ల దగ్గరికెళ్ళి తీసుకొచ్చానమాట. తీసుకొచ్చేసి ఇంకా తెప్పలైతే చేస్తున్నాను. ఇంకా అమ్మకి, నాకుని, మా చిన్నమ్మకి మూడే చేస్తాను. ఇంకా తెప్పలు కొంచెం బరువుగా ఉన్నాయి తెచ్చే ఉన్నాయి. ఇంకా తేలిగ్గా ఉన్నాయి. కొంచెం బాగా ఎళ్తాయి. ఇంకా అయితే కొంచెం తేలిగ్గా ఉన్నాయి చూసి ఇంకా కోస్తున్నాను. ఇంకా కార్తీక మాసంలో ఇదేసారి ఇంకా తెప్పలు చేయడం. ఇంకా మళ్ళీ సంవత్సరమే. అప్పుడు ఎలా ఉంటదో ఏంటో ఎక్కడుంటామో తెలీదు. ఇంక ఈ సంవత్సరానికైతే ఇలాగైతే అయిపోతుంది ఇంకా. కార్తీక స్నానం ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుంచి కూడా స్నానాన్నయితే చేసేవాళ్ళం. ప్రతి ఇయర్ కూడా మానకుండా అయితే చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అప్పుడు చెప్తాము. ఇంకా తెప్పలైతే చేసేసానండి. ఇంకా 3 తెప్పలు చేసేసి ఇంకా ఒత్తులు వెలిగించడానికి ఇంకా చిన్న చిన్న ముక్కలైతే కోసేసాను. ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను. పప్పు అయితే కడిగేసి ఇంకా గ్రైండర్‌లో ఏసేస్తది చెల్లి. ఇంకా తర్వాత అయితే కొబ్బరి ముక్కలు కూడా ఎండేసేసింది. అయి ఎప్పటికి ఎప్పటికి నూనె ఆడిస్తారో అయైతే ఇంకా ఎండట్లేదు సరిగ్గాని. ఇంకా తీసుకొచ్చేయాలి. ఇంక ఎండ కూడా వెళ్ళిపోయిందిలెండి.
ఇంకా పప్పు అంతా కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను. మాకు గ్రైండర్ లేనప్పుడు రుబ్బురోల్లోనే రుబ్బేదాన్నండి. నేనే రుబ్బేదాన్ని. అప్పుడు ఇప్పుడైతే ఎవరు రుబ్బుతున్నారులేండి. ఇప్పుడు రుబ్బుదామన్నా మాకు మా రుబ్బురోలు అసలు సరిగ్గా లేదండి. అస్తమాట్లు ఊడిపోద్ది. అందుకో కొంత నేనైతే రుబ్బట్లేదు ఇప్పుడు. గ్రైండర్ కొన్నాక ఇంక గ్రైండర్లో వేసేస్తున్నాము. ఒక్కోసారి వేస్తాము రుబ్బురోల్లో కూడాని. మా రుబ్బురోలు అసలు సరిగ్గా లేదు ఇంకా. లేకపోతే దాంట్లోనే రుబ్బేదాన్నేమో నేను. బాగుంటుంది, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు చేతులు అటు ఇటు ఊపుతుంటే బాగుంటుంది. ఇంకా పప్పు అయితే కడిగేసాను. ఇంకా గ్రైండర్లో అయితే వేసేస్తుంది. పచ్చళ్ళు కూడా రుబ్బురోల్లో నూరుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి. ఇంకా పప్పు కూడా బాగా ఊరుమవుతుంది, ఎక్కువ అవుతుంది. గ్రైండర్లో కన్నా రుబ్బురోల్లోనే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా పప్పు కడిగేసి నీళ్ళన్నీ వంపేసాను. ఇంకా చెల్లికైతే ఇచ్చేసానండి. ఇంకా చెల్లి అయితే గ్రైండర్లో వేస్తుంది. ఇంకా కొబ్బరి ముక్కలన్నీ కూడా ఎండేసినవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంట్లో కారం కూడా లేదండి. ఇంకా కారం ఆడించడానికి ఎండుమిరపకాయలు అయితే పట్టుకొస్తారంట. ఇంకా అవి కలిపి ఆడిచ్చేస్తారు. బయట ఎంత కారం కొన్నా కూడా మనం ఆడించుకునే కారంలాగా అనిపించదండి. అంత టేస్ట్ అనిపించదు, కారంగా అనిపించదు కూడా. ఇంకా ఇవి కలిపి ఇంకా ఆదివారం ఎప్పుడు ఆడిస్తానని చెప్పారు. ఇంకా ఇలాగైతే ఎత్తేస్తున్నాను. ఇంకా సాయంత్రానికి వచ్చేసి మా నాన్నగారు అయితే బజ్జీలు అయితే పట్టుకొచ్చారండి. భలే ఉంటాయి బజ్జీలు అయితేని. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా సాయంత్రాలు ఇలాగ ఏదో ఒకటి తేవడం అలవాటు. ఇంకా చిన్నపిల్లల్లాగా ఇంకా మధ్యలో కోసి ఆనియన్స్ పెడితే భలే ఉందండి, టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకా తినేస్తాము. ఇంకా సాయంత్రానికి వచ్చేసి టిఫిను ఇంకా ఇడ్లీలు అయితే వేసామండి. ఇంకా దాంట్లోకి కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాము. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.